సునీత విలియమ్స్ ఈ పేరుని మరొక 100 సంవత్సరాల పాటు ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకనంటే, మనం ఎక్కడో పక్కన ఊరికి వెళ్ళి ఒక 2 రోజులు లేట్ అయితేనే మన ప్రాణం వెట్టివెట్లాడిపోతూ ఉంటుంది. ఇల్లెలా ఉందో, ఇంట్లో ఉన్న వస్తువులెలా ఉన్నాయో, మనం పెంచుకున్న మొక్కలెలా ఉన్నాయో, ఇలా రకరకాల ఆలోచనలు. అయితే సునీత విలియమ్స్ భూమి మీద కాదండి, ఏకంగా అంతరిక్షంలోనే తప్పిపోయారావిడ. అంటే తప్పిపోవడం అని చెప్పలేం గానీ, ఆవిడ ప్రయాణిస్తున్న ఆ ఒక ఆస్ట్రోనాట్ కానీ, స్పేస్ స్టేషన్‌కి సంబంధించిన విషయం గాని ఏదైతే ఉందో, అది కాస్త పూర్తిగా పాడవటము, వాళ్ళక్కడే స్పేస్ స్టేషన్‌లో ఇరుక్కుపోవటము జరిగింది. అయితే భూ ఆకర్షణ శక్తి లేకపోవడంతో ఆవిడ ఆరోగ్యం కూడా 9 నెలల పాటు అక్కడుండి క్షీణించడం జరిగింది. ఆవిడ ఎముకల్లో సాంద్రత తగ్గిపోవటం కూడా ఆమెని చాలా ఎక్కువగా హింసించింది. అయితే నిజానికి అక్కడ అంటే అంతరిక్షంలో బ్రతుకు ఎలా ఉంటుంది అంటే, మాటల్లో చెప్పలేనంత దుర్భరమైన స్థితనే చెప్పొచ్చు. అవును. మనిషి ప్రాణాలు మాత్రమే ఉంటాయక్కడ. కనీసం స్నానం చేయటం కానీ, లేకపోతే మనం మల విసర్జన అంటే మనం సాధారణంగా మల విసర్జనకి జనరల్‌గా వెళ్తుంటాం మనం బాత్రూమ్‌లో వాటిలో. కానీ అక్కడ భూ ఆకర్షణ శక్తి అనేది ఉండదు. దాంతో ఏమవుతుంది అంటే, అది వేరే రకంగా మల విసర్జన అనేది జరగాలి. లేదంటే పెద్దవాళ్ళు వాడే డైపర్స్ వాడుతుండాలి. ఇదెంత దుర్భరమైన స్థితి అంటే అసలు చెప్పలేమనమాట. 9 నెలలుగా అసలు వాళ్ళు పడుతున్న నరకం ఎంత ఇదంటే, ఇదంతా చేసుకుంటూనే అంటే వాళ్ళ నిత్య జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే వాళ్ళు అక్కడ స్పేస్ స్టేషన్‌లో ఎటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయనేది కూడా వాళ్ళు కనిపెట్టారు. అయితే సునీత విలియమ్స్ కొన్ని నీటి పదార్థాలను తీసుకొని దానిలో కూడా జీవం వస్తోంది అనే విషయాన్ని ఆవిడ చెప్పడం జరిగింది. అంతేకాదు ఇంకా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఆవిడ బయటపెట్టడము జరిగింది. అయితే సునీత విలియమ్స్ గారికి భూమి మీద అడుగుపెట్టిన తర్వాత నాకు తెలిసైతే ఆవిడకి మొత్తం ప్రపంచం అంతా లేచి ఒకసారి సెల్యూట్ కొట్టినా తప్పు లేదు. నిజానికి చెప్పాలి అంటే సెల్యూట్ కూడా అందరూ చేశారు. ఎందుకంటే దేవుడి దయ వల్లే ఆవిడ మళ్ళీ తిరిగి రాగలిగారు. క్షేమంగా మనం ఆవిడని చూడగలిగాం. కానీ ఆవిడకి జరిగిన అన్యాయం ఏంటో తెలుసా? మనం సాధారణంగా పారితోషికం అనేది ఉంటుందనమాట. అంటే మనం ఏ వృత్తి చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా మన నిత్య జీవితం ముందుకు వెళ్ళాలి అంటే కొంత పారితోషికం కావాలి. అయితే ఆవిడ అంతరిక్షంలో చిక్కుకుపోయిన తర్వాత కూడా ఆవిడకి సరైన పారితోషికం లేదు. నాసా దగ్గర నుంచి కానీ, మామూలు ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కానీ, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగి గాని, గవర్నమెంట్ ఉద్యోగి గాని నెలకి ఎంతొస్తుందండి? కనీసం బాగా చదువుకున్న వాళ్ళైతే 1,00,000, 1,50,000 ఎంతో 2,00,000 వస్తుంది. కనీసం. అంటే ఒక 25 ఏళ్ల వయసున్నవాడు, ఒక 2 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి రూ. 1,00,000 జీతం వస్తుంది ఈ మధ్య కాలంలో. పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ చదువులు చదివిన వాళ్ళకి. ఇంకా 50 ఏళ్ళు, 40 ఏళ్ళు అంటే సునీత విలియమ్స్ గారి ఏజ్ ఎంతంటే 62 ఏళ్ళు. అయితే ఆవిడ 9 నెలల పాటు అక్కడ ఆవిడ ప్రాణంతో అంతరిక్షంలో పోరాటం చేశారు గదా! ఆవిడకిచ్చే జీతం ఎంత తెలుసా మీకు? కేవలం రోజుకి $5 మాత్రమే. అంటే ఈ 9 నెలల పాటు 200 చిల్లర రోజులు అంటే 287 గాని అలా 270 ఆ రోజులకి ఆవిడకిచ్చింది కేవలం $1,486 అంటే లక్షకు ఒక 20,000, 30,000 ఎక్స్‌ట్రా అంతే. అంటే అసలు ఆవిడ ప్రాణం ఏంటి? ఆవిడ జీవితం ఏంటి? ఆవిడ ఆరోగ్యం ఏంటి? ఆవిడ అక్కడ పడిన మానసిక వేదన ఏంటి? అసలు కింద కాలు పెట్టకపోవడంతో ఆవిడ కాళ్ళ స్పర్శ చచ్చిపోయింది. నడిచే విధానం మర్చిపోయారావిడ. ఆవిడ జుట్టు, ఆవిడ కీళ్ళు, ఆవిడ చర్మం అన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా ఆవిడకి 9 నెలల పాటు అంత కష్టపడితే వచ్చే జీతం అనేది 1,20,000, 1,30,000 అంతే. ఇంతకన్నా పెద్ద అన్యాయం అయితే మరొకటి ఉండదు ఫ్రెండ్స్. ఆఫ్‌కోర్స్ మనందరం ఆవిడ ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకున్నాం. కానీ ఆవిడకి కూడా ఆవిడ చేసిన పనికి, ఆవిడ చేస్తున్న వృత్తికి ఎంతో కొంత మన డబ్బులైతే తీసుకుంటారు కదా! ఎవరైనా డబ్బుల కోసమే కదా చేస్తున్నారు. అంత తక్కువ డబ్బులు తీసుకోవడం నిజంగా చాలా అంటే చాలా అన్యాయం అనిపించింది. ముఖ్యంగా స్పేస్‌లో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలన్నీ బాగా తక్కువుంటాయి. అలాగా సునీత విలియమ్స్ గారు ఎన్నో ఆవిడ ప్రాణాలను తెగించి కొన్ని కోట్లాది మందిని ఆవిడ స్ఫూర్తిగా నింపారు. ఆవిడ విల్ పవర్‌కి ఇవ్వచ్చు డబ్బులు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.